ప్రతి ఒక్కరి సీన్ లోంచి ఎవరు ఆ జాతర సీన్ అయితే హైలైట్ ఉంటది. మీరు ఆఖరికి ఫుల్ మీల్స్ అల్లు అర్జున్ అన్న ప్రతి ఒక్క ఫ్యాను ఇట్లా కొట్టుకొని ఇట్లా వేసుకొని తగ్గేదే అంటారు. అట్లా క్లైమాక్స్ మనం చంపేసింది వస్తుంది. మినిమం మనం ఎక్స్పెక్ట్ చేయనిదే డబల్ అయితే అక్కడ మనం సుకుమార్ డైరెక్టర్ అంటే అట్లనే చేశాడు. అసలుకి ఆర్ఏ స్టార్ట్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు వరకు పుష్ప పార్ట్ 3 లో చెప్తున్నా కదా, మినిమం బ్లాక్ బస్టరే. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా, ఇంకా దీని గురించి బ్లాక్ బస్టర్ అని ఉండదు. రేటింగ్ ఇచ్చేదేముంది అన్న, బండికి 5 స్టార్ ఇస్తాం. అనసూయ ఎక్కువ లేదు, కొద్దిగా ఉన్నా బాగుంది, చాలా బాగుంది సినిమా. లాస్ట్ కి చెప్పాలి అంటే ఈ అమ్మ తగ్గేదే ఇంటర్నేషనల్ ఎక్కువ ఇచ్చినా పర్లే, ఎంత ఇచ్చినా అన్ని ఫ్యాన్సీ. తగ్గేదే, ఎవ్వరు తగ్గేదే అంటున్నారు ఈసారి. ఇంకా ఏమైనా అడగాలనుకున్నా మీరు బన్నీ అన్నకి ఈసారి అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోయిందా చెప్పలేము అన్న. ఎలక్షన్ మేము ఎక్కువ చియర్, ఇంకా ఎక్స్పెక్టెన్స్ లేవు, ఎవ్వరు పనికిరాడు. మెగా ఫ్యాన్స్ అందరూ ఒకటే బ్రదర్, అందరు మన సినిమా వచ్చేసి అన్న, సినిమా గురించి చెప్పాలంటే బన్నీ అన్న ఎంతో కష్టపడి చేసిండు ఈ మూవీ. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక ఎలివేషన్స్, ఒక ఫైట్, మన ఫ్యామిలీలో మనల్ని తక్కువ చేస్తే ఎలా బ్రాండ్గా మారాలి, అలాగే డ్యాన్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా ఎనీ అదర్ అస్సలు తగ్గేదేలే అనుకుంటూ వచ్చాడు, అంతే పర్ఫామ్ చేసిండు. ఎందుకంటే మేము 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం, ఎప్పుడు అని. మాకు మా హీరో అంటే పిచ్చబ్బా, మా కోసం కష్టపడి చేసిండు. కాళ్ళు చేతులు కట్టేసినా కానీ ఇంత మటుకి ఏ హీరో చేయలేదు, నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బన్నీ అన్నీ చేసిండు, ఇది మాత్రం ఫిక్స్. ఇంకో విషయానికి వస్తే డ్యాన్స్ మాత్రం అమ్మవారి రూపంలో ఇంత మట్టికి ఒక 100 కాంచనాలు కలిపితే పుష్ప 2 అంతే. అస్సలు సినిమా గురించి ఒక్క ఓళ్ళ చెప్పాలంటే అమేజింగ్ ఆఫ్ మూవీ, అలా అస్సలు తగ్గేదే లేదు. ఇది సార్ మా బ్రాండ్. థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 3 ఇంకా ఏం స్క్రోల్ చేయలేదు స్క్రీన్ మీద, సో మేబీ ఉండొచ్చు రానున్న రోజుల్లో. ఇక సుక్కుబాయ్ అన్న, సుక్కు గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎంతో కష్టపడి ఫిలిం సిటీలో కానీ సెట్ చేసి చాలా రాత్రులు నిద్ర రాత్రులు అడవులలో గడిపి చాలా కేర్ఫుల్గా చేసినావు. సూపర్, ఐ లవ్ యూ. చెప్పండి అన్న ఇంకేమన్నా. సుకుమార్ అంటే మామూలుగా టాప్ కలెక్షన్ పరంగా ఎట్లా వస్తుంది? ఆల్రెడీ బుక్ మై షో ఓపెన్ చేయగానే ఎనీ వరల్డ్ ఆల్రెడీ బుక్ మై షో ఓపెన్ చేయగానే 100 crores దాటింది. అట్లా ఒక 2 minutes కాగానే అరే టికెట్ బుక్ చేద్దాం అని మొబైల్ ఓపెన్ చేసేలా అసలు దొరకలేదు. సో ఎంత క్రేజ్ ఉందో రేపు అర్థమైంది వసూళ్ళ గురించి. ఇంకా డ్యాన్స్ మాత్రం ఐటెం సాంగ్ వచ్చింది, కిస్ 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 కనిపించింది, ఎక్సలెంట్ పర్ఫామ్ చేసింది, నో డౌట్. సునీల్ అనసూయ వాళ్ళ పాత్ర వచ్చేసి చాలా సీరియస్ పాత్ర, చాలా బాగా చేశారు. ఇంకోటి ఆ రివెంజ్ తీసుకుంటానికే ట్రై చేశారు కానీ అంత క్లోజ్ చేసి పడేసిండు. లాస్ట్కి వచ్చేలకే ఏమీ ఉండదు, ఒక టామ్ అండ్ జెర్రీ లెక్క ఉంటుంది అనమాట. కానీ ఓవరాల్ అయితే సూపర్. థ్యాంక్ యూ సో మచ్.